దేవుని యందు ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క శిలువ ధ్యాన దినములలో ఉంటున్నటువంటి పరిశుద్ధమైన సంఘములకు, విశ్వాసులకు, తోటి క్రైస్తవులకు త్రియక దేవుని నామమున మీకు శుభములు తెలియజేస్తూ, ఉదయకాలమున మరి ఒకసారి దైవ సన్నిధిని బట్టి మనం సంతోషించుటకు, దేవుని యొక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకొనుటకు, వారి జీవితంలో పోలి నడుచుకొనుటకు దేవుడు మనకిచ్చినటువంటి ఈ తరుణమును బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ, సిఎస్ఐ హోలీ క్రాస్ చర్చ్ ఈసీఐఎల్ సంఘం అంతటి పక్షంగా మరి ఒకసారి మీ అందరినీ కూడా ప్రభునామంలో అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఉంటున్నాను. ప్రభువు మనకు మన ధ్యానమునకు తోడయుండునుగాక. లెంట్ దినములలో మరి ఆదివారాలు మినహాయిస్తే ఈ దినము 18వ దినం. మరి 18వ దినమున మరి మనమందరం కూడా ప్రతి ఉదయం 10 నిమిషములు దేవుని యొక్క వాక్య ధ్యానాన్ని చేసుకుంటున్నాం. మరి మూల అంశంగా రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనంలో ఉంటున్నటువంటి మరి ఏలియాతో యెహోవా దూత సెలవిచ్చిన మాట, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు ముందున్నదనేటటువంటి విషయంను జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని యొక్క భక్తులు, ప్రియులు మరి ఏ విధంగా వారి శక్తికి మించినటువంటి మరి పనులలో దేవునితో ప్రయాణం చేసి ఉన్నారో, దేవుని కొరకు ప్రయాణం చేసి ఉన్నారో మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉంటున్నాం. మరి ఈ దినమున, ఈ యొక్క 18వ దినమున మనం పరిశుద్ధ గ్రంథంలో మరి హన్నా గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను. మనందరికీ తెలిసినట్టుగా సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో హన్నా యొక్క విషయంలో అక్కడ రాయబడి ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం. ఈ హన్నా ఎల్కానాను వివాహం ఆడుతూ ఉంటున్నది. ఎల్కానా ఎఫ్రామీయుడు, యరోహాము కుమారుడు. రామతయిమెఫీములో ఆ పట్టణంలో నివాసం ఉంటున్నటువంటి వాడై ఉంటున్నాడు. హన్నాకు పిల్లలు కలగనందున కాబోలు మరి ఎల్కానా మరి ఒక వివాహం చేసుకున్నాడు. మరి పెనిన్నాను వివాహం ఆడతాడు. మరి అదృష్టవశాత్తు పెనిన్నాకు సంతానం కలిగింది, కానీ హన్నా గొడ్రాలుగానే ఉండిపోయి ఉంటున్నది. కాబట్టి ఆమె జీవితంలో అది ఒక గొప్ప వేదన, దుఃఖమై ఉంటున్నది. మరి పెనిన్నా కూడా తనకు కలిగినటువంటి సంతానమును బట్టి ఎల్లప్పుడూ కూడా మరి వీరిద్దరి మధ్యలో మరి భేదాభిప్రాయాలు ఉండడం, మరి చాలాసార్లు హన్నా దుఃఖక్రాంతులై ఉండడం మనం చూస్తున్నాం. కానీ మరి హన్నా యొక్క దుఃఖాన్ని తీసివేయడానికి, హన్నాను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచడానికి మరి ఎల్కానా హన్నాకు 2ంతల షేర్ ఇస్తూ ఆమెను ఎల్లప్పుడూ కూడా సంతోషంగా, ఆనందంగా ఉండేటట్టు చూసేటటువంటి వాడు, ఆమెను బహుగా ప్రేమించేటటువంటి వాడు. కారణం ఏంటిదంటే ఆమెకు సంతానము లేదు కాబట్టి మరి ఆమె దుఃఖపడకుండా ఉండునట్లు మరి ఎల్కానా చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి వాడు. మరి ఈ కుటుంబము, వీరి ఎల్కానా కుటుంబానికి ఉన్నటువంటి ఒక గొప్ప అలవాటు, మంచి అలవాటు ఏంటిదంటే ప్రతి సంవత్సరం వీరు వెళ్ళి షిలోహులో ఉన్నటువంటి యెహోవా సన్నిధిని వెళ్ళి అక్కడ దేవునికి బలి, కృతజ్ఞతార్పణలు చెల్లించుకుంటూ ఏటేటా రావడం వెళ్ళడం వారికి ఆనవాయితీగా ఉండేటటువంటిది. కాబట్టి ఈ రీతిగా వారి కుటుంబము సాగుతూ ఉంటున్నది. కానీ మరి హన్నాకు సంతానం లేనటువంటి లోటు, మరి సొంత మరి తనతో ఉంటున్నటువంటి పెనిన్నాతో ఆమె పదే పదే పొందుతున్నటువంటి అవమానకరమైనటువంటి మాటలు, వారి మధ్యలో వచ్చినటువంటి భేదాభిప్రాయాలు, ఇవన్నీ గమనించి హన్నా చాలా దుఃఖక్రాంతురాలై ఆమె షిలోహుకు వెళ్ళి, మరి ఎవ్రీ ఇయర్ వీరు వెళ్తారు కాబట్టి ఒకసారి షిలోహుకు వెళ్ళి అక్కడ కన్నీరు మున్నీరుగా దేవుని సన్నిధిలో ఆమె దేవునికి మొరపెడుతూ ఉంటున్నది. దేవా, నేను గుడ్రాలుగా ఉండి అవమానాన్ని భరించలేక ఉంటున్నాను. నీవు నాకు కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుని తలపైన కత్తి పెట్టకుండా, అనగా నాజీరుగా ఉంటూ ఆ కుమారుణ్ణి తాను పాలు మరవగానే నీ సన్నిధికి తీసుకొని వచ్చి నీకు ప్రతిష్ఠించి వెళ్తానని మరి హన్నా దేవునితో ఒక వాగ్దానం చేసుకుంటూ కన్నీరు మున్నీరుగా ఆమె ఏడుస్తూ దేవుణ్ణి వేడుకోవడం అక్కడ ఉన్నటువంటి ఏలీ చూస్తాడు. చూసి ఆమె మత్తురాలై ఉన్నదని అపోహపడతాడు. కానీ తర్వాత ఆమె తనకున్న వేదనంతా కూడా ఏలీకి చెప్పినప్పుడు ఏలీ మరి అప్పుడు దేవుని చేత ఆమెను ఆశీర్వదిస్తాడు. తప్పకుండా వచ్చే సంవత్సరం
నీవు ఇక్కడికి కుమారునితో వస్తావని చెప్తాడు. మరి ఆ విధంగా హన్నా తిరిగి ఇంటికి వెళ్ళి మరి దేవుని కృప వలన మరి ఒక చక్కటి కుమారుణ్ణి కంటుంది. మరి నేను దేవుణ్ణి అడిగినాను కాబట్టి దేవుడు నాకు ఈ చక్కటి కుమారుణ్ణి అనుగ్రహించినాడని అతనికి సమూయేలు అను పేరు పెట్టడం మనం చూస్తూ ఉంటున్నాం. మరి తిరిగి షిలోహుకు వెళ్ళేటటువంటి సమయం వచ్చినప్పుడు ఆమె ఎల్కానాతో అంటది, నేను ఇప్పుడు రాను, ఎందుకనగా నా కుమారుడు ఇంకా పాలు విడవలేదు. ఒకసారి అతడు పాలు మర్చినాడంటే ఈ పసికందును తీసుకొని వచ్చి నేను దేవుని సన్నిధిలో ప్రతిష్ఠిస్తానని వాగ్దానం చేసుకున్నానని తన భర్తతో చెప్పి ఆమె అక్కడే ఉండిపోతుంది. అప్పుడు ఎల్కానా కూడా ఒక మంచి మాట అంటాడు. ఏంటిదంటే, దేవుని వాక్యము ఈ కుమారుని యందు స్థిరపరచబడునుగాక అంటాడు. మరి తల్లిదండ్రులు ఇద్దరు కూడా పుట్టినటువంటి ఆ కుమారుని విషయంలో చిన్ననాటి నుండే దైవత్వంలో ఆ కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం, ఆ కుమారుణ్ణి పెంచడం, పోషించడం, మరి దేవుని భయంలో కుమారుణ్ణి పెంచడం అనేటటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం. ఆ దినాలలో చాలా మరి ఇశ్రాయేలీలతో మరి దేవుడు మాట్లాడడము, మరి కొద్ది కాలము మరి సైలెంట్గా ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఎవరికి దర్శనములు లేవు, ఈ యొక్క ఎవరితో మాట్లాడడం లేదు. కాబట్టి మరి ఇశ్రాయేలీలలో దేవుని యొక్క దర్శనము కానీ ఆయన స్వరం విన్నటువంటి సమయము చాలా గ్యాప్ వచ్చింది. మరి ఆ సమయంలో మరి దేవుడు సమూయేలును ఏర్పాటు చేసుకోవడం మనం చూస్తూ ఉంటున్నాం. హన్నా తాను చెప్పినట్టుగానే మరి తన కుమారుడు పాలు మర్చిన తర్వాత తిరిగి వారందరూ నెక్స్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు కృతజ్ఞత కానుకలతో మరి ఆమె దేవుని సన్నిధికి తన కుమారుడిని తీసుకొని వెళ్ళి అక్కడ ఏలీ చేతిలో పెడుతూ ఉంటున్నది. అయ్యా, ఇతడు నేను మొక్కుకొనినటువంటి కుమారుడు, నేను దేవుని అడిగినటువంటి కుమారుడు, ఇదిగో దేవుడు నాకు ఈ కుమారుని ఇచ్చినాడు, నేను దేవునితో వాగ్దానం చేసినట్టుగా ఈ నా కుమారుణ్ణి నేను దేవునికి ప్రతిష్ఠిస్తూ ఉంటున్నానని మరి హన్నా మరి ఏలీతో చెప్పడము, మరి సమూయేలును అక్కడ ఆ మందిరంలో దేవుని పరిచర్య కొరకు ప్రతిష్ఠించడం మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియులారా, మరి ఈ దినాలలో తల్లిదండ్రులుగా మనం ఎంత స్వార్థపరులమై ఉంటున్నామో మనకు తెలుసు. పెద్దగా అయిన తర్వాత కూడా మన పిల్లల్ని మనం దేవునికి ఇవ్వడానికి వెనుకాడుతున్నటువంటి దినములు. కానీ ఈ చిన్న కుమారుడు పాలు మరవగానే ఆయన దేవుని సన్నిధిలో కనబడాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని పరిచర్యలో ఉండాలని ఆశించి ప్రార్థించినటువంటి ఆ తల్లి మనసు ఎంత గొప్పదో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి నిజమే, ఆమె జీవన ప్రయాణంలో ఆమెకున్నటువంటి అవమానం తీసివేయబడినప్పుడు ఆమె దేవునితో చేసుకున్నటువంటి ఆ నిబంధన మరి ఎంత మరి వాస్తవమైనదో, ఎంత మరి నిజంగా గర్వించదగదో మనమందరం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట నేను కోరుతూ ఉంటున్నాను. మరి ఆ బాలుడైన సమూయేలు కూడా అక్కడనే దేవునికి మొక్కినట్టుగా మొదటి అధ్యాయం చివరి వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. బాలుడైన సమూయేలు కూడా హి వాజ్ సో ఒబీడియంట్ టు మదర్ అండ్ ఫాదర్, తల్లికి తండ్రికి మరి వారి తీర్మానాలకు వారి ఒప్పందాలకు ఆ బిడ్డ కూడా ఎంతో మరి విధేయత చూపించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియులారా, ఆ విధంగా సమూయేలు చిన్ననాటి నుండే దేవుని యొక్క స్వరాన్ని విని దేవుని యొక్క పరిచర్య కొరకు గొప్పగా వాడబడడం మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు సమూయేలుని ఎంతగా ఆశీర్వదించినాడంటే ఇశ్రాయేలీలకు పెద్ద నాయకుడుగా ఉంటున్నాడు. ఇశ్రాయేలీలో మొదటి రాజైన సమూయేలును మరి సౌలును సమూయేలు అభిషేకించగలిగి ఉంటున్నాడు. దేవుడు అంత గొప్ప ఆధిపత్యము, అధికారము, ఆశీర్వాదము సమూయేలుకు ఇచ్చి ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ మరి ఆ విధంగా పెంచి పోషించినటువంటి హన్నా ఎంతో గణనీయురాలని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. హర్ డెసిషన్ టు ఫాలో గాడ్, మరి షిలోహులో ఉన్న దేవునితో తాను చేసుకుని నిబంధన, షిలోహులో ఉన్న దేవుని యందు తాను కనపరిచినటువంటి విశ్వాసం, షిలోహులో ఉన్న దేవుని కొరకు తన కుమారుణ్ణి ప్రతిష్ఠించడం అనేటటువంటిది హన్నా జీవితంలో గణనీయమైన విషయమని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మాట తప్పనటువంటి మరి స్త్రీగా, ప్రతిష్ఠించుకొనినటువంటి స్త్రీగా, పరిశుద్ధాత్మ కృపచేత కుమారుడు పెంచబడాలి, తన కుమారుడు దేవుని సన్నిధిలో కనబడాలని చూసినటువంటి మరి తల్లిగా హన్నాను మనం చూస్తున్నాం. దేవుడు ఆ రీతిగా తనకున్నటువంటి గొడ్రాలు అనబడేటటువంటి ఆ అవమానకరమైన పరిస్థితిని తీసివేసి చాలా
ఆశీర్వదింపబడినటువంటి స్థితిని దేవుడు దయచేసినాడు. పెనిన్నా సంతానం కంటే హన్నా సంతానము దీవించబడ్డది. మరి ఈ సమయంలో మరి అటువంటి తల్లులు ఈ దినాలలో క్రీస్తు కొరకు, ప్రభు కొరకు మరి మన సంఘాలలో కూడా ఉండాలని ప్రభు పేరిట ఆశిస్తూ ఉంటున్నాను. మరి మనము మన శక్తికి మించినటువంటిది, ఇట్ మే బి ఏ గ్రేట్ డెసిషన్ కదా, మరి ఇది చాలా సాక్రిఫైస్తో కూడినటువంటి డెసిషన్. కానీ అలాంటి డెసిషన్ తీసుకునే తల్లులు ఈ దినమున దేవుని కొరకు రావాలి, కావాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంగ్లీష్లో దెర్ ఈజ్ ఎ సేయింగ్ కదా, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఈజ్ అ ఉమన్ అని మనం అందరం కూడా చెప్పుకుంటాం. మోస్ట్లీ వి అడ్రస్ అవర్ వైఫ్స్ కదా, మన భార్యలే దే ఆర్ సక్సెస్ బిహైండ్ అవర్ సక్సెస్ అని మనం అనుకుంటాం. కానీ ఇఫ్ దెర్ ఈజ్ ఎ మదర్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ మదర్, ద సక్సెస్ స్టార్ట్స్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్ కదా. మరి ఇఫ్ ఇట్ ఈస్ ఎ వైఫ్, అవర్ సక్సెస్ స్టార్ట్స్ ఫ్రమ్ హాఫ్ ఆఫ్ ద లైఫ్. కానీ ఇఫ్ ఇట్ ఈస్ ఎ మదర్, అవర్ సక్సెస్ స్టార్ట్స్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ కెరియర్, ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ ద చైల్డ్హుడ్. మరి ఇది నమున మరి సక్సెస్ ఆఫ్ శామ్యుయల్ ఈజ్ ద క్రెడిట్, దట్ క్రెడిట్ గోస్ టు మరి హన్నా అని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. బికాస్ ఆఫ్ అవర్ డెడికేషన్, బికాస్ ఆఫ్ అవర్ డివోషన్ టు గాడ్. మరి ఈ దినమున ఆ హన్నాను జ్ఞాపకం చేసుకొని అలాంటి తల్లులు క్రీస్తు కొరకు మరి తమ జీవన యాత్రలో మరి శక్తికి మించిన మరి ఈ ప్రయాణం చేయడానికి సిద్ధపడేటటువంటి తల్లులుగా ఉండాలని ఆశిస్తున్నాను. ఆ విధంగా దేవుని యొక్క పరిచర్య కొరకు అనేకులు ఎత్తబడుటకు, అనేక మంది సమయాలు ప్రభు సేవ కొరకు రావడానికి, అనేక మంది హన్నాలు చిన్ననాటి నుండే తమ పిల్లలను ప్రభు కొరకు ప్రతిష్ఠించడానికి దేవుడు అలాంటి మనసు మనలో, సంఘాలలో, విశ్వాసులలో అనేకులకు అనుగ్రహించాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. అలాంటి దైవ నడిపింపు మనందరికీ, మన సంఘాలలో, కుటుంబాలలో దేవుడు దయచేయనుగాక. ఏ తల్లి అయితే ఆ విధంగా తమ పిల్లలను ప్రభువుకు ప్రతిష్ఠిస్తుందో ఆమె ఎల్లప్పుడూ కూడా చిరకాలం మరి దేవుని యొక్క మరి దృష్టిలో ఉంటుందని జ్ఞాపకం చేస్తూ నా యొక్క దీవెనలు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు అలాంటి నడిపింపు, దైవ కృప, దేవుని కొరకు అనేకమైన సమయాలు మన సంఘాలలో నుండి ప్రతిష్ఠింపబడిన వారు మరి రావడానికి దేవుడు తన కృప దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా ప్రేమగల తండ్రి, నీ దివ్యమైన కృపను బట్టి ఈ దినమున హన్నాను జ్ఞాపకం చేసుకునే భాగ్యం ఇచ్చినావు, నీకు స్తోత్రములు. తన యొక్క జీవన ప్రయాణంలో అవమానకరమైనటువంటి పరిస్థితిలో తండ్రి ఆమె తీసుకున్నటువంటి గొప్ప తీర్మానం, దేవుని యందు తాను కనపరిచిన గొప్ప విశ్వాసం, నమ్మకమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నా దేవుడు తప్పకుండా నా మొరను విని నాకున్నటువంటి యొక్క అక్కరను తీరుస్తాడని దృఢంగా నిశ్చయించి తాను నీ ఎదుట చేసుకున్నటువంటి తీర్మానాన్ని, వాగ్దానాన్ని తాను తన కుమారుణ్ణి ప్రతిష్ఠించుట ద్వారా నెరవేర్చినందుకే నీకు స్తోత్రములు. ఈ దినమున ప్రభువా, నీ కొరకు హన్నా లాంటి తల్లులు కావాలని సంఘాలు ఎదురు చూస్తూ ఉంటున్నాయి. అనేకుల మధ్య నీ పరిచర్య చేయడానికి సమూయేలు లాంటి మరి ప్రతిష్ఠింపబడిన పిల్లలు కావాలని ప్రభువా సంఘాలు ఎదురు చూస్తూ ఉంటున్నాయి. అన్యులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా కోత విస్తారంగా ఉన్నది, కోయడానికి నీ బిడ్డలు ఈ దినములలో అవసరమై ఉంటున్నది. మరి ఒకసారి ఇదిగో ఈ యొక్క పుణ్యాత్మురాలను మేము జ్ఞాపకం చేసుకున్నట ద్వారా మరి ఒకసారి ప్రేరేపింపబడి అనేకులు తమ పిల్లలను క్రీస్తుకు ప్రతిష్ఠించి దేవుని పరిచర్య ముమ్మరంగా, ఘనంగా, గంభీరంగా నీ రాకడ కొరకు ఈ లోకాన్ని సిద్ధపరిచే ఈ యొక్క బాధ్యత యందు పాలిభాగస్తులగుటకు అనేకులకు నీ కృప దయచేయమని యేసు మీ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అయిన త్రియేక దేవుని దీవెన మనందరికీ, హన్నా లాంటి మనసు కలిగిన ప్రతి తల్లికిని, అటువంటి తీర్మానము, అటువంటి వాగ్దానం చేసుకునే తల్లులందరికీ దేవుడు తన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ అనుగ్రహించి తోడు నీడయుండును గాక. ఆమేన్.